2000 సంవత్సరాల క్రితం బెత్లెహేం పట్టణంలో ఒక పశువుల పాకలో యేసు క్రీస్తు జన్మించాడు. ఆయన దేవుని కుమారుడు, మానవ రూపంలో ఈ భూమికి వచ్చాడు. ఆకాశంలో ఒక మహానక్షత్రం ప్రకాశించింది. తూర్పు దేశాల నుండి జ్ఞానులు బంగారం, సాంబ్రాణి, బోళము తీసుకుని శిశువుకు నమస్కరించడానికి వచ్చారు. 12 ఏళ్ల వయసులో యేసు యెరూషలేం దేవాలయంలో పండితులతో జ్ఞానంగా మాట్లాడాడు. ఆయన వివేకం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. 30 సంవత్సరాల వయసులో బాప్తిస్మం ఇచ్చు యోహాను యోర్దాను నదిలో యేసుకు బాప్తిస్మం ఇచ్చాడు. ఆకాశం తెరుచుకుని దేవుని స్వరం వినిపించింది, ఇతడు నా ప్రియ కుమారుడు. యేసు గుడ్డి వారికి చూపునిచ్చాడు, రోగులను స్వస్థపరిచాడు, మరియు తుఫాను సముద్రాన్ని శాంతింపజేశాడు. దేవుని రాజ్యం మీకు దగ్గరలో ఉంది అని ప్రజలకు బోధించాడు. చివరి రాత్రి తన శిష్యులతో భోజనం చేస్తూ ఇది నా శరీరం, నా రక్తం అన్నాడు. మరుసటి రోజు మానవుల పాపాల కోసం యేసు శిలువపై ప్రాణం అర్పించాడు. 3 రోజుల తర్వాత యేసు మరణమును జయించి తిరిగి లేచాడు. ఆయన శిష్యులకు కనిపించి, సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, యుగసమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పి పరలోకానికి ఆరోహణమయ్యాడు.